దేనికి ఎంత టైం వస్తుంది, ఎవరు ఎప్పుడు తినాలి, అలాగే ఏమేమి తినాలి అనేది మొత్తం చీటీల మీద ఆధారపడి ఉంటుంది. చెప్తాను చూడండి. ఫస్ట్ వాళ్ళందరూ చూపించి ఏమొచ్చింది చూపించి ఏమొచ్చింది గైస్. నాకైతే కష్టమే. మా మహేష్ గడికి వచ్చేసి ఇవన్నీ దవళ్ళు లాగేస్తున్నాయి దేవుడు. మేము పెట్టిన వీడియోలో టాప్ 5 కామెంట్స్ అయితే నేను చదువుతాను. సో వాళ్ళ పేరుతో పాటు చెప్పి చదువుతాను. హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైల్ స్టార్ నాని ఆఫీషియల్. మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ రోజు మీరు thumbnail లో చూసినట్టయితే ఒక ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. మీకు తెలిసిందే, మా వీడియోస్ చూసిన వాళ్ళందరూ మా ఛాలెంజెస్ కానీ మా ప్రాంక్స్ కానీ ఫుల్ ఫన్నీ ఉంటాయి అనమాట. అలాగే ఫుల్గా ఇంట్రెస్టింగ్ కూడా ఉంటాయి. సో మేము ఈ మధ్య నాకు ఖాళీ లేక ఇంకేదో చెయ్యట్లేదు, సర్లే ఇది పక్కన పెట్టేసేయండి. సో ఒక చేసిన కూడా ఫస్ట్ మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్మెంట్ చేసే వీడియోతో అయితే రావాలనుకున్నాము. సో అందుకే వచ్చేసాము. ఒకసారి ఈ ఫ్రూట్స్ అయితే చూడండి. మన ఫ్రూట్స్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం అనమాట. మన ఈరోజు మన దగ్గర 1 డజన్ అరటిపళ్ళు అయితే ఉన్నాయి అనమాట. అలాగే వాటితో పాటు ఒక 3 యాపిల్స్ ఉన్నాయి, అలాగే 2 దానిమ్మకాయలు ఉన్నాయి, అలాగే గిన్నె నిండా ద్రాక్ష పళ్ళు అయితే ఉన్నాయి. సో ఈరోజు మన ఛాలెంజ్ ఏంటంటే ఇలా ఈ 4 ఐటమ్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ టైం ఏంటంటే మా మహేష్ గారు కూడా ఈ ఛాలెంజ్లో అయితే పార్టిసిపేట్ చేయబోతున్నాడు ఫస్ట్ టైము. సో ఎందుకనంటే ఇన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుండి ప్రతి వీడియోలో ఏదైనా ఛాలెంజ్ చేస్తే మహేష్ గారు కూడా ఉంటాడు. సో కొంచెం ఫన్నీ అనమాట. సో ఇప్పుడు ఏంటంటే చీటీలు వేస్తాము. చీటీలు వేసి ఈ ఫ్రూట్స్ అదేంటంటే ఈ ఫ్రూట్స్ ఉన్న నేమ్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా చీటీల మీద రాసింది. మేము అదేంటన్నా మీరు 3 ఉన్నారు, 4 ఐటమ్స్ పెట్టారని అంటే ఒక ఐటమ్ అయితే మిగిలిపోతుంది. సో ఏ ఐటమ్ ఎవరికి వస్తుంది అనేది అయితే సర్ప్రైజ్. సో ఇలాగైతే మనం ఫ్రూట్స్ అయితే రాసాము చూడండి. దానిమ్మ పండ్లు, ద్రాక్ష, యాపిల్, అరటిపళ్ళు. ఓకే, ఈ 4 చీటీలు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే సో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎవరని కూడా చీటీలు. సో దానికన్నా ట్విస్ట్ ఏంటంటే ఎవరికి ఎన్ని నిమిషాలు వస్తాయో కూడా తెలియదు అనమాట. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ దానిమ్మకాయలు వచ్చినాయి అనుకోండి, 2 నిమిషాలు వచ్చినాయి అనుకో, దీన్ని ఒలుచుకొని తినేటప్పటికి ఎలాగో తినలేరు, ఫెయిల్. సో అలాగా చాలా ఇంట్రెస్టింగ్గా అరటిపళ్ళు వచ్చి 2 మినిట్స్ వచ్చినాయి అనుకో తినేయచ్చు. అదే అరటిపళ్ళకి 5 మినిట్స్ వచ్చినాయి అనుకో చీటీలు ఉన్నట్టు ఇంకా రిలాక్స్ అనమాట. సో అలాగా దేనికి ఎంత టైం వస్తుంది, ఎవరు ఎప్పుడు తినాలి, అలాగే ఏమేమి తినాలి అనేది మొత్తం చీటీల మీద ఆధారపడి ఉంటుంది. వీడియో అయితే ఇంట్రెస్టింగ్ ఉండిపోతుంది. ఒక్కసారి లైక్ అయితే చేసేసేయండి. ఓకే, ఇంకా మన ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఈ చీటీలు అయితే మడత పెట్టేద్దాం గైస్. ఇప్పుడు చీటీలు అయితే మడత పెడుతుంది కావ్య. ఇప్పుడు మీకు ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను చూడండి. ఎందుకంటే దానిమ్మకాయలు 2 పెట్టారేంటి ఛాలెంజ్ కదా అనుకుంటే ఇవి ఒలుచుకొని తీసుకొని తిని ఈ మొత్తం తినేయాలి, ఒక గింజ కూడా కనపడకుండా. సో అది ఛాలెంజ్. సో దానిమ్మకాయలు చాలా హార్డ్ అనమాట, అది ఎవరికి వస్తుందో తెలియదు కానీ అయిపోయాయి. నెక్స్ట్ బనానాలు చాలా సింపుల్గా తినేయచ్చు కదా అని అనుకుంటారు కాబట్టి 1/2 డజన్ అయితే పెట్టాము ఇక్కడ. సో 1/2 డజన్ వాళ్ళు తినేటప్పటికే లోపలంతా తిప్పేస్తుంది. సో అది. నెక్స్ట్ యాపిల్స్ కొంచెం మీడియం అటు ఇటు కాకుండా కాబట్టి సో 3 అయితే పెట్టాము. గ్రేప్స్ అయితే గిన్నె నిండా ఉన్నాయి. సో చూడాలి ఎవరికేం వస్తుంది అనేది చూడాలి. చిట్టీలు అయితే ఇప్పుడు మడత పెట్టేసింది. ఫస్ట్ రౌండ్ ఏంటి? ఫస్ట్ రౌండ్ ఫ్రూట్స్. ఇదిగోండి 4 చీటీలు, 1 2 3 4. ఓకే, ఇప్పుడు 4 చీటీల్లో వేస్తాను. ఒకసారి ఇవన్నీ కింద పెట్టేద్దాం. ఫ్రూట్స్ కింద పెట్టేసి మైసూ కొట్టుకోకూడదు రే సరిగ్గా. ఓకే, రెడీ గైస్? గైస్ ఇదిగోండి, దాయట్లేదు. ఇదిగో 4 చీటీలు. ఓకే, ఇప్పుడు అప్పుడే చూడకూడదు. మూడు వేసేసాక అప్పుడు చూడాలి. ఓకే, మనం ఒకటి రివీల్ చేయొద్దు. 3 వేసుకొని 2 చీటీలు 3 చీటీలు వస్తాయి కదా మనిషికి. అప్పుడు ఏమేమి వచ్చినాయి, ఎంతెంత టైం వచ్చిందని చూద్దాం. చాలా ఎక్సైట్మెంట్ ఉంది నాకైతే. ఓకే, రెడీ? అయ్యో గైస్, ఎవరి వైపుకి వెళ్ళినా వాళ్ళు తీసుకున్నారు. ఒక చీటీ అయితే చివరికి వచ్చేసింది. సో దాన్ని అయితే వదిలేశారు. ఓకే, నా చీటీ నేను తీసుకొని జాగ్రత్త భద్రంగా పెట్టుకుంటాను. ఇదిగో ఎవరు మారిపోతాయేమో చూసుకోండి జాగ్రత్తగా. ఇది ఈ చీటీ అయితే మిగిలిపోయింది కాబట్టి సో ఇక్కడే ఉంచుతాను. మీకు కనబడుతుందో తెలియదు కానీ అక్కడ ఉందన్నమాట చీటీ. ఓకే,
నెక్స్ట్ 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 ఇప్పుడు నువ్వు వేస్తావా యా. నువ్వే ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు థర్డ్ అయ్యే కదా అవే. ఓకే ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు థర్డ్ అనేది అయితే దీంట్లో ఇది అటు కిందకేసి ఎందుకంటే కలిసిపోతాయి. దీంట్లో అయితే ఉంటది ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు థర్డ్ ఇదిగోండి 3 సీట్లు ఫస్ట్ సెకండ్ థర్డ్. నా దగ్గర తీస్తున్నాడు అమ్మో ఓపెన్ చేస్తున్నాను నేను కంగారులో అలౌడ్ అయిపోయింది రావుడు చేత అయితే పెట్టేసాము. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే మినిట్స్ అన్నమాట. 2 మినిట్ వీడికి ఈడేస్తాడు ఈ మూడిట్లో ఏమేమి రాసామంటే 2 మినిట్స్ ఒకరికి, 4 మినిట్స్ ఒకరికి, 6 మినిట్స్ ఒకరికి అనమాట. సో ఈ మూడిట్లో ఒక్కొక్క దానికి 2 మినిట్స్ గ్యాప్ అయితే వచ్చింది. సో చాలా క్రిటికల్ గా ఉంటుంది. దాని మీద ఉడకొస్తుందో 6 మినిట్స్ వస్తే సేఫ్, లేదనుకుంటే బెల్. 3 సీట్లు చూపెడుతున్నాడు మావాడు. 3 అయ్యి అక్కడేసి ఉంటారా. సరే ఎవరిదాలు తీసుకోండి. ఓకే ఓకే గైస్ 3 సీట్లు అయితే వచ్చేసినాయి. యాజ్ యూజువల్ గా ఏంటంటే ఫస్ట్ నుండి ఇలాగా చెప్పుకుంటూ వచ్చేస్తారు. చెప్పు నీకు ఏమేమి వచ్చింది చెప్పు. చెప్తున్నాను చూడండి. ఫస్ట్ వాళ్ళందరూ చూపించు ఏమొచ్చింది చూపించు. ఏమొచ్చింది? దానిమ్మ. దానిమ్మ. లేడీస్ మంచిగా కూరగాయలు పళ్ళు అన్ని కోసుకుంటారు కదా, సో అందుకని చెప్పేసి మంచి కటింగ్ వచ్చింది. అదే వచ్చింది. ఓకే టైం చూద్దాం. టైం కాదు ఇప్పుడే ఎక్స్పీరియన్స్ సరే ఫస్ట్ నేనేనంట. ఫస్ట్ సూపర్. నెక్స్ట్ ఇప్పుడు తెలుస్తుంది ఎన్ని నిమిషాలు వచ్చిందో చూసి అప్పుడు. అయ్యో బాబాయ్ 2 నిమిషాలు అంట. అప్పుడు అయ్యో బాబాయ్ 2 నిమిషాలు అంట. అది అసలేందంటే ట్విస్ట్. అసలు 3 నాకే. గైస్ అసలు సూపర్. ఇంక ఇప్పుడు నెక్స్ట్ మా ఇద్దరికైతే సేఫ్, మేమైతే సేఫ్ జోన్ లో ఉన్నట్టే. ఓకే ఫస్ట్ సెకండ్ నేను కూడా చెప్తున్నా నాకు ఏమొచ్చిందో. గైస్ నాకైతే 4 నిమిషాలు వచ్చింది. గైస్ 4 నిమిషాలు బంపర్ ఆఫర్ చాలు. యాపిల్ అంట ఉత్తినే కొరుక్కుంటూ తినేస్తాను నేను. అంతే కోసుకుని తినాలా ఏం నాకేం తెలియదు. దానిమ్మకే కొరుక్కుని తినలేం కాబట్టి సో అలా కోసుకుని తినాలి. కోసుకుంటే ఇంకా ఫాస్ట్ గా అయిపోతుంది కదా, తెలియదు పాపం. ఓకే యాపిల్. నెక్స్ట్ వచ్చేసి నేను ఎప్పుడు థర్డ్ వచ్చాను అనమాట. నైస్ థర్డ్ అయితే వచ్చాను. సో వీళ్ళిద్దరూ ఎంత టైంలో తిన్నారో చూసుకొని నేనైతే చేసి వచ్చాను అనమాట ఫాస్ట్ గా. చెప్పు ఓపెన్ చేయి. ఓకే మా మహేష్ సిగ్గుపడుతుంది చెప్పడానికి. అమ్మో మళ్ళీ మారిపోయి మార్చేస్తుంది మధ్యలో నిమిషాలు చెప్పేసాక ఇంకేం మార్చడం. ఓకే మా మహేష్ గడికి వచ్చేసి ఇంకెందుకన్నా ఓపెన్ చేయడం. నెక్స్ట్ మిగిలేదు అదే కదా అంటే 4 పెట్టాం కదా ఫ్రూట్స్. సో థర్డ్ ఏమొచ్చిందని తెలియదు, ఒకటైతే మిగిలిపోద్ది ఫ్రూట్. ఓకే 6 నిమిషాలు వచ్చింది. 6 నిమిషాలకి అరటిపళ్ళు వస్తే నిమిషం ఇంకొక అరటిపండు తిన్నా సరిపోద్ది మావాడు. ఓకే అలా అని కాదు, సో అంటే 6 నిమిషాల్లో కంప్లీట్ చేసేయాలని అంతే టాస్క్. ఓకే ద్రాక్ష పళ్ళు వచ్చినాయి, కష్టమే ఎందుకంటే గిన్నె నిండా ఉన్నాయి ద్రాక్ష పళ్ళు. 6 నిమిషాలలోపు మొత్తం ద్రాక్ష పళ్ళు తినేయాలి. తింటాడా కక్కుంటాడని చూద్దాం. ఓకే సెకండ్ అయితే వచ్చింది తెలిసిందే కదా, ఫస్ట్ సెకండ్ థర్డ్. బనానా మిగిలిపోయింది. సో వెరీ ఏంటంటే సింపుల్ టాస్క్ అయితే మిగిలిపోయింది అనమాట. అది చాలా సింపుల్. నాకు బనానా వస్తే కావాలనుకున్నాను బట్ రాలేదు. యాపిల్ చాలా హెల్తీ అండ్ ప్రోటీన్ కాబట్టి నాకైతే వచ్చింది అనమాట. ఎందుకు 6 మినిట్స్ సెకండ్ ద్రాక్ష. ఓకే ఫస్ట్ సెటప్ అంతా కావ్యకి చేంజ్ చేసేద్దాం, ఇదంతా చేంజ్ చేసేద్దాం. సో టైమర్ కూడా పెట్టి నేనైతే మీకు ఇక్కడ చూపెడతాను. ఓన్లీ 2 మినిట్స్. అది విన్ అవుతుంది అని అయితే ఆశలు అయితే పెట్టేసుకోకండి. బోర్డ్ క్లోజ్. నాకు యాపిల్ గ్యాస్ యాపిల్ వచ్చింది కానీ 3 యాపిల్స్ ఉన్నాయి, 2 అనుకున్నాను నేను. కావాలని ఇప్పుడు ఎన్ని తినాలి, ఎలా కోసుకోవాలి నీకే తెలియకపోతే ఇంకెందుకు. కావ్య టైం అయితే స్టార్ట్ చేస్తున్నాను చూడండి. ఓన్లీ 2 మినిట్స్. నేను ఏమన్నా స్టార్టింగ్ లో దానిమ్మకాయలు వచ్చి 2 మినిట్స్ వస్తే టాస్క్ అన్నా, బట్ దాంట్లో ఏంటంటే ఫస్ట్ వచ్చింది. అదే చూడాలి. ఓకే రెడీ గైస్ ఇప్పుడైతే మనం టైం అయితే స్టార్ట్ చేద్దాం, చూద్దాం ఎంత ఫాస్ట్గా చేస్తుంది. చెయ్యి గట్ట కోసేసుకోకమ్మా.
ఓకే ఓకే స్టార్ట్. ఆడవాళ్ళు కటింగ్లో ఫస్ట్ అంటారు కదా, సో చూద్దాం ఎంత బాగా కటింగ్ చేస్తుంది ఏంటో. ప్రతి గింజ ఒలుచుకునేటప్పుడు తెలుస్తుంది. మిగలకుండా అయితే తినాలి, చూద్దాం. అందండి అందండి ఇలాగా స్లోగా అంటే తిని గైస్ ఇప్పటికి 30 seconds అయితే అయిపోయింది. ఇంకా 1 minute 30 seconds అంతే. ఏంటి అంతే అంతే కదండి, నాకు లెక్కలు రావా ఏంటి? ఇంకా ఒక కాయ కూడా అవ్వలేదు, అది 30 seconds. ఇదేంటి ఇలా అంత ఫాస్ట్? అసలు 2 నిమిషాలు రాయకూడదు తెలుసా? ఎందుకు రాయకూడదు? గైస్ 49-50 seconds, ఇంకా ఒక హాఫ్ కూడా అవ్వలేదు. సో మీకు అందరికి తెలిసిపోయింది ఏంటంటే కావ్య అయితే విన్ అవ్వదని. సో కదా, ఎవరు విన్ అవుతారో కనిపెట్టడం కష్టం, కానీ ఎవరు విన్ అవ్వరో కనిపెట్టడం మాత్రం చాలా సింపుల్. ఎంత? ఓకే, ఒక నిమిషం అయిపోయి ఆల్రెడీ 16 seconds అయిపోయింది, 20 seconds అయిపోయింది నిమిషం అయ్యి. ఒక్క కాయ కూడా తినకపోతే 2 minutes లో ఇంకా వేస్ట్. జర్రు చచ్చిపోతుంటా. ఓకే లాస్ట్ 20 seconds. అయ్యో ఎంత కష్టం వచ్చిందమ్మా నీకా, అయ్యో ఎంత కష్టం వచ్చిందమ్మా నీకా, ఎంత కష్టం వచ్చింది. ఇంకా లాస్ట్ 10 seconds. గైస్ ఇప్పుడు ఒక చిన్న టాస్క్ పెడతాను, ఉండండి. ఓకే 3, 2, 1 స్టాప్. ఓకే ఇదిగోండి 2 minutes కంప్లీట్ అయింది. ఇప్పుడు కావ్యకి చిన్న టాస్క్ అయితే పెడతాను. సో కరెక్ట్ ఆన్సర్ చెప్పినట్టయితే ఇంకొక 2 minutes అయితే పెంచుతాను. ఓకేనా? 2 minutesకి ఇప్పుడు ఎంత తిన్నది? ఒక హాఫ్ అయితే తిన్నది. సో ఇంకో 2 minutes పెంచితే ఈ హాఫ్ ప్లస్ ఇంకా ఒక్క కాయ కూడా తింటదేమో, ఒకసారి చూద్దాం. అది కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్తే, లేదంటే వేస్ట్. ఓకే ఇప్పుడు అది ఆన్సర్ ఏంటి అని అంటే, మా వీడియోస్లోంచి కావ్య మేమే చేసాం కాబట్టి, సో మా వీడియోస్లో ఏ వీడియో బాగా ఎక్కువ రీచ్ వెళ్ళిందో అడుగుతాను. సో దాంట్లో కరెక్ట్ ఆన్సర్ చెప్పినట్లయితే సో కావ్యగా అయితే 2 minutes ఇంకా టైం ఎక్స్ట్రా అయితే పెంచుతా. ఓకేనా? ఓకే గైస్, నాకేం దొరుకుతుందిరా గైస్. ఓకే కావ్య అయితే చూడట్లేదు, నేను నా ఛానల్లోకి వెళ్ళి చూస్తున్నాను. ఒక్క నిమిషం ఉండండి. త్రీ హైయెస్ట్ వీడియోస్ అయితే చెప్తాను నేను. సో దాంట్లో ఏది బాగా ఎక్కువ రీచ్ వెళ్ళిందో అది చెప్పాలన్నమాట. ఓకే గైస్, ఒక 3 వీడియోలు అయితే చెప్తాను నేను. మాది మోస్ట్ పాపులర్ వీడియోస్ అవి. సో అవి మ్యాక్సిమం వెళ్ళగానే అందరికి కనపడతాయి పాపులర్ కొట్టగానే. సో ఆ 3 వీడియోస్లోనే అడుగుతాను. సో దాంట్లో ఏది బాగా రీచ్ వెళ్ళిందో చెప్తుందేమో చూద్దాం. చెప్పవా? అవును, నీకు టైం కావాలా వద్దా? అమ్మ టైం కావాలంటే నేను చెప్పింది చేయంతే. ఓకే ఫస్ట్ వీడియో వచ్చేసి ఇంకొకసారి కావ్య ఒడియాలంటే నా చేతిలో అయిపోతుంది. ఒడియాలు పెట్టాం కదా పైన, అది. నెక్స్ట్ వీడియో వచ్చేసి విగ్ ప్రాంక్. ఓకే మూడో వీడియో వచ్చేసి మాస్టర్ సాంగ్. ఓకే ఈ 3 వీడియోస్లో నేను ఏం అడుగుతుందని తెలుసా? హోమ్ టూర్ అని అడుగుతుందేమో అనుకున్నాను నేను. బట్ నేను అడగల, ఎందుకంటే హోమ్ టూరే మాది హైయెస్ట్ రీచ్. సో ఫస్ట్ హోమ్ టూర్ అనేది చెప్పేస్తుంది. నేను అందుకని అది కాకుండా వేరే దాంట్లోకి వెళ్ళిపోయా. ఓకే చెప్పు, మన ఒడియాల వీడియో, విగ్ ప్రాంకా, మాస్టర్ సాంగ్, ఏది బాగా ఎక్కువ రీచ్ వెళ్ళింది చెప్పు. అన్ని 2 lakh ప్లస్ వెళ్ళి ఏది ఎక్కువ రీచ్ వెళ్ళింది చెప్పు. అది ఎంత రీచ్? మాస్టర్ సాంగ్. ఓకే కన్ఫర్మ్ కదా? మళ్ళీ అలా ఏమి ఉండదు, చెప్తే కన్ఫర్మ్ అంటే కన్ఫర్మ్ అంతే. కన్ఫర్మ్ గా మాస్టర్ సాంగ్. ఓకే ఇప్పుడు కావ్య అయితే సక్సెస్ఫుల్ గా రాంగ్ చెప్పింది. ఎందుకనంటే మాది ఒడియాలో అయితే బాగా ఒడియాలు పెట్టిన వీడియో అయితే 4.1 lakh అయితే వెళ్ళింది. సో అదనమాట మాది హైయెస్ట్ వీడియో.
దాని తర్వాత విగ్ ప్రాంక్ వెళ్ళింది. దాని తర్వాత మాస్టర్ 3.7 ల్యాక్ మాస్టర్, 3.8 ల్యాక్ వచ్చేసి విగ్ ప్రాంక్, 4.1 ల్యాక్ వచ్చేసి 4.1 లాగా వచ్చిందా చూపి. ఇదిగో ఒడియాలు. సో ఇప్పుడు ఒడియాలు అయిపోయింది, ఒడియాలు సినిమా. ఓకే గైస్, ఇప్పుడైతే పాపం కావ్యకి ఛాన్స్ ఇచ్చాను. బట్ మా వీడియోస్ మాకు ఎంత వచ్చినా రీచ్ తెలియకపోతే ఇంకా వేస్ట్ కదా. సో అందుకని చెప్పి అయితే టెస్ట్ అయితే పెట్టాను. నేను ఒకవేళ కావ్యకి తెలిసిన వీడియో అడుగుంటే మీరు అందరూ స్క్రిప్టెడ్ అనుకుంటారని చెప్పేసి నేనైతే వేరే వీడియో అయితే అడిగాను. సో మన దగ్గర అంతా జెన్యున్గా ఉంటుంది. ఓకే ఓకే గైస్, నెక్స్ట్ వచ్చేసి మహేష్ గడి కాబట్టి సో సెటప్ అంతా మహేష్ గడి చేంజ్ చేద్దాం. నెక్స్ట్ మహేష్ అండ్ నువ్వు కాదు థర్డ్ అంత సినిమా లేదు. ఓకే నీకేంటో ద్రాక్ష పళ్ళు కదా. ఓకే అట్టిపళ్ళు ఇవ్వను. అలాగైతే మేము తీసుకోం మరి. ఓకే గైస్, 2 minutes అయితే కంప్లీట్, ఒక హాఫ్ అయితే కంప్లీట్ చేసింది కావ్య అయితే. ఇప్పుడే ఫస్టే ఓడిపోయింది. ఓకే ఈ టైం అయితే రీసెట్ కొట్టేస్తున్నాను. 2 minutes అయితే కావ్య కంప్లీట్ చేయలేకపోయింది. సో అందుకనే లక్ ఉండాలి దేనికైనా. ఓకే గైస్, ఇప్పుడైతే మహేష్ గడికి అయితే టైం అయితే సెట్ చేస్తున్నాను. సో చూడండి, ద్రాక్షపలు అయితే ఏమీ తగ్గలేదు, గిన్నె నిండా అలాగే ఉన్నాయి. ఓకే తినరా. ఓకే రెడీ ఉండు తింటే దాంతో తినేస్తాను. గైస్ దీంట్లో ఒక ట్విస్ట్ ఉంది. నాకు 4 minutes కదా, వీడికి 6 minutes. సో వీడు 6 minutes లోపు తిన్నాడు అనుకో, నేను విన్ అయినట్టు. ఎందుకంటే నాకు తక్కువ టైం కాబట్టి నేను 4 minutes లోపు తినేస్తాను కాబట్టి నేనే విన్ అయినట్టు. సో దాన్ని బట్టి చూసుకొని వీడు తినాలి. వీడు 4 minutes కన్నా ముందు తినేస్తే నేను దానికన్నా ముందు తినాలి. ఇప్పుడు వీళ్ళందరికీ ట్విస్ట్ అయితే రివీల్ చేశాను. నేను టైం అయితే రాసుకున్నాం, ఎవరి టైం వాళ్ళకి వచ్చింది. బట్ ఇది 6 minutes కాబట్టి నాది 4 minutes కాబట్టి నేను 4 minutes కన్నా ముందే తినేస్తాను. వీడు 6 minutes లోపు తింటాడు అంటే బాగా లేట్గా తిన్నట్టు. సో అందుకని చెప్పేసి వాడు ఎంత ఫాస్ట్గా తింటాడో దానికంటే ఫాస్ట్గా నేను తినాలి. అది అసలు 4 minutes లోపు తినాలన్నమాట. తినాలి. సో అది ఇప్పుడు ట్విస్ట్ అనమాట. ఇద్దరు టైమర్ మనం చూసుకుంటాం కాబట్టి 1 second ముందైనా ఎవరు తింటే ఆల్రెడీ. ఎందుకంటే ఇప్పుడు మన ఇంట్రెస్టింగ్ కోసం ఇదైతే మనం చేంజ్ చేసాం. సో అలా లేట్గా కావాలంటే తినాలంటే ఎవరైనా తినేస్తాడు. సో ఇప్పుడైతే అసలు ట్విస్ట్ ఇది. నేనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఎంత టైంలోపు ఇదైతే తినగలుగుతాడో చూద్దాం మనం. ఓకే స్టార్ట్. మనకి ఎందుకు, ఆడు ఒలుచుకొని తింటాడా ఎలా తింటాడా అనేది ఆడిష్టం. అయ్యేం పద్ధతిగా అక్కడ ఎట్టక్కర్లా, అలా వేసే. ఓకే పిక్కలు కూడా నవ్వులేస్తున్నాడు. ద్రాక్ష చెట్లు వచ్చేస్తాయి చూసుకో. ఏం పర్లేదు, ఎలా తింటాడు అనేది అనవసరం. అంటే దానిమ్మ అంటే కోసుకుని తినాలి, ఇదంటే కోసుకుని తినాలి యాపిల్. సో అదైతే ఎలా అయినా తినొచ్చు, ఓన్లీ కాళ్ళతో తినకుండా తీసుకొని తినాలి అంతే. దేవుడికి పెద్దలవరే ఇచ్చి. ఎస్ ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పటికి వచ్చేసి మనకు 1 minute అయితే అయిపోతుంది. తినరా. ఎందుకు నువ్వు తినకపోతే నువ్వు ఓడిపోయినట్టే. ఇందులో విన్నర్ అసలే ఉంటారు, రన్నర్ ఉండరు. యాక్చువల్గా నేను ఈ టైం ట్విస్ట్ పెట్టకపోతే లూజర్ ఒకళ్ళే ఉంటారు కానీ విన్నర్స్ ఇద్దరు వచ్చేస్తారు. సో అలా కాదు, విన్నర్ కూడా ఒక్కలే ఉండాలి ఎవరొకరు. అందుకని చెప్పేసి ఈ ట్విస్ట్ అయితే పెట్టా. ముందు వచ్చేసుకుంటున్నాడు ఏంటి. తిని 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 తిని. ఈ కార్లు కూడా తీయలేదు మేము, ఈ కార్లు కూడా తీయకుండా అలాగే పెట్టేసాం. సో అది తీసుకొని దాంట్లో వచ్చారేంటి. ఏ కుళ్ళిపోయినా తినాలిరా, కుళ్ళిపోయినా తినాలి కదా. ఇప్పుడు నా యాపిల్ కాయలు పురుగులు వచ్చినాక తినాలి, తప్పదు. అవి నీట్గా ఉన్నాయి కాబట్టి నువ్వు వెళ్ళానే చెప్తావు. ఇప్పటికి 1 minute 40 seconds అయితే అవుతుంది. ఈజీగా తినేస్తురా, తినరా అదిరా. డైరెక్ట్ ఇలా అన్నం కలుపుకొని తిన్నట్టు తినేస్తున్నాడు తీసుకొని. నువ్వు తోపురా. ఓకే 2 minutes అయితే కంప్లీట్ అవబోతుంది 10 seconds లో. గైస్ వీడు ఒకవేళ 2 minutes కన్నా 2 minutes లో అదే 3 minutes లోపు తినేస్తే మాత్రం నేను 3 apples తినాలి 3 minutes లోపు. అంటే నిమిషంగా ఒక యాపిల్ అయితే తినాలి. అది అసలైన టాస్క్. లాస్ట్ వచ్చాను కదా, వీళ్ళిద్దరు బట్టి నేను తిందాం అనుకున్నాను. బట్ నాకే చాలా రిస్క్ కింద అనిపిస్తుంది. తినావే తిను తిను, ఎంత టైం లోపు తింటావో చూసుకొని కదా. నవ్వుతూ ఏదోలా ఉందంట. నవ్వుతుంటే సౌండ్ ఎలా అవుతుంది తెలుసా, కర్ర కర్ర కర్ర. లోపల గింజలు ఉన్నాయి కదా, చాలా బాగుంది సౌండ్ మాత్రం. జంతువులు తిన్నట్టు వస్తుంది అనమాట సౌండ్. సరే వింటారా మైక్ సైడ్ నవ్వుతుంటే ఎలా వస్తుందో. నవ్వలరా సరే. అది సౌండ్ చేసారా, అదిగో
లోపల గింజలు ఉంటాయి కదా. అబ్బో 2 minutes 40 seconds అయింది. వైషు ఈజీ తినేస్తా. కంప్లీట్ గా నోట్లోనే మింగాలి. నవ్వడం ఆపి నాకు అని చూపెట్టే వరకు టైం అయితే రన్ అవుతూ ఉంటది. ఓకే గైస్ మీకు టైమింగ్ అయితే చూపెడతాను. 3 minutes 15 గైస్ seconds. 3 minutes 15 seconds అనమాట. నేను వచ్చేసి 3 minutes 14 seconds లోపు అయితే 3 యాపిల్స్ తినాలి. సో పైన బోనస్ గా నాకు 14 seconds ఉన్నాయి. ఓకే గైస్ సెటప్ అంతా నేను చేంజ్ చేసుకుంటాను. టైం అయితే గుర్తుపెట్టుకోండి 3 minutes 15 seconds. కావ్య వచ్చేసి 2 minutes లోపు కంప్లీట్ చేయలేకపోయింది. సో లోజర్ అంతే. ఓకే గైస్ ఇదిగోండి ఇప్పుడైతే నాని అన్నమాట. 3 యాపిల్స్ ఉన్నాయి, 3 నిమిషాల్లో తినాలి. సో ఒకవేళ ఇప్పుడైనా ఎవరైనా తిన్నారో లేదో నాకైతే తెలియదు, కానీ ఇప్పుడైతే నేను తినాల్సి వస్తుంది. నాకు హైట్ బాగా ఎక్కువైపోయింది. హైట్ ఒకటి తీసి విహాన్ కిందకి వెళ్ళి అక్కడ కూర్చోండి. గైస్ ఓకే ఇప్పుడైతే పర్ఫెక్ట్ హైట్ అయితే ఉంది. మీకు కనబడుతున్నాయి లేదా యాపిల్స్ కనబడుతున్నాయి లేదు చూడరా. ఓకే ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాను చూడండి. 3 minutes లో పిక్కలు ఎంత తింటాను రా, అది నీ ఇష్టం రా, ఊసేస్తే ఊసేయాలి. వన్ మినిట్ అయిపోయింది. డాడీ స్లోగా తినంటున్నాడు విహాన్ బాబు. 35 seconds అయింది. బాబోయ్ ఇలా మాత్రం తినకూడదు, వెరక్కి పుట్టేస్తుంది. 53. 1 minute ఓవర్. ఒక యాపిల్ కూడా అవ్వలేదు. లెక్క 4 కోరిక వేసుకున్నాను. 1.5 minute ఓవర్. చెయ్యి జాగ్రత్త. ఏంటో పుచ్చిపోయినాయి. పుచ్చిపోయినాయి కాదు, దాని లోపల సీడ్స్ అంతే. ఏంటి ఊసత్మా? ఏం కదా గింజ తింటున్నారు కదా. మాట్లాడుతున్నా 2 minutes ఓవర్. 2.5 minute ఓవర్. 3 minutes. 3:15 దాటేసింది. నేను ఓడిపోతే నా టైం లోపు నేను తినకుండా. 4 minutes బాబా. పన్ను ఊడిపోయింది అనుకో, రేపు నుంచి రీల్స్ ఉండవు వీడియోస్ ఉండవు. 4 minutes. 4 minutes పైన 3 seconds ఎక్స్ట్రా. చాలా కష్టమైంది ఏంటంటే దానిమ్మకైనా ఒలుచుకొని తినచ్చు, కానీ యాపిల్ అయితే ద్రాక్ష పళ్ళు అయితే వెరీ సింపుల్. అసలు ద్రాక్ష పళ్ళు బనానా ఆడ ఎలా డైరెక్ట్ అనంతనట్టు తినేసాడా. ఇది కోసుకొని తినేటప్పటికి, ఇది నవ్విలేటప్పటికి ఇవన్నీ దవళ్ళు లాగేస్తున్నాయి దేవుడా. నేను 4 minutes లోపు కూడా తినలేకపోయాను. కావ్య 2 minutes లోపు. వచ్చేసి మహేష్ గారు. ప్రైజ్ ఏంటి అనుకున్నారు? ఆ అరటిపళ్ళు మిగిలిపోయింది. అది ఏదైతే చీటీలో ఒక చీటీ ఉంటది ఇక్కడ. ఓకే ఈ చీటీలో అరటిపళ్ళు ఉన్నాయి కదా, అరటిపళ్ళు. సో విన్ అయిన వాళ్ళకైతే అరటిపళ్ళు అయితే వచ్చినాయి.
ఏదైతే ఫ్రూట్స్ మిగిలిపోతాయో అవి విన్ అయిన వాళ్ళకి ఇద్దామని చెప్పి అయితే అనుకున్నాము. సో మహేష్ గారు విన్ అయ్యాడు కాబట్టి అరటిపళ్ళు పట్టుకుని జాగ్రత్తగా వెళ్ళిపో. ఇదిగోండి అరటిపళ్ళు అయితే సన్మానం చేస్తున్నాం. సాల్వా కూడా లేదు. ఉంచేయ్. శాల్వా లేదు. ఓకే, కర్చీఫ్ ఉంటుంది చూడు మీరు. ఈ రోజు ఈ ఛాలెంజ్ లో విన్ అయింది అయితే మహేష్ గారు. సో విన్ అయిన ప్రైజ్ వచ్చేసి ప్రైజ్ అరటిపళ్ళు బనానా కప్ అన్నమాట. 50 రూపీస్ వర్త్. ఓకే ఓకే గైస్, నేనైతే కావ్య అయితే అసలు చాలా 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 లూజర్. ఎందుకంటే ఇదిగో చాలా 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 లూజర్. ఎందుకంటే ఇదిగో చెప్తాను, 2 minutesకి హాఫ్ తింది. 2 minutesకి హాఫ్ ఎవడైనా తింటాడు అసలు. నేను చూడండి 3 minutesకే నాకు యాక్చువల్గా అయిపోయింది. నువ్వు ఆ సోదంతా చెప్పు, నువ్వు తిన్నావా లేదా చెప్పు. 4 minutesకి నేనైతే ఒక అంతే 3/4 ఒక 3 pieces అయితే 2 pieces అయితే ఉండిపోయినాయి. ఇది ఇది చిన్న మొక్క యాపిల్ ఉంచేసాడు. ఓకే, ఈ రోజు మన ఛాలెంజ్ అయితే చాలా ఎక్సైట్మెంటెడ్ గా ఇంట్రెస్టెడ్ గా అయితే రన్ అయింది. మీరు కూడా నవ్వుకున్నారని అయితే అనుకుంటున్నాము. సో full ఇలాంటి fun. ఛాలెంజెస్ ఇంకా మంచి మంచి చేద్దాము. మీరు కూడా మాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. గైస్ ఈ వీడియోకి ఫుల్ గా రీచ్ అయితే వస్తే మనమైతే నెక్స్ట్ ఛాలెంజ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఛాలెంజ్ అయితే చేద్దాం. అవి కూడా మీరు కామెంట్ చేయండి, ఏమేమి ఛాలెంజెస్ చేయాలి అనేది మేము దానిలో చూస్ చేసుకొని ఖచ్చితంగా చేస్తాము. ఇంకా లాస్ట్ ఏంటంటే ఇంకోటి చెప్తున్నాను జాగ్రత్తగానండి, ఎవరైనా తొందరగా తింటే అంటే ఫాస్ట్గా తినాలనుకున్నప్పుడు నాలుగైతే కట్ అయిపోతుంది. మీకు కనబడుతుందో తెలియదు కానీ గట్టిగా కరిసేసుకున్నాను. ఇప్పుడు నాలుగైతే కట్ అయిపోతుంది. మీకు కనబడుతుందో తెలియదు కానీ గట్టిగా కరిసేసుకున్నాను. సో బ్లడ్ వస్తుంది, దాంతోపాటు ఛాలెంజ్ కాబట్టి మిక్స్డ్. ఇంకొకటి చాక్ యూజ్ చేసినప్పుడు పిల్లలు కానీ పెద్దలు కానీ జాగ్రత్తగా చూసుకొని కోసుకోండి. సో పిల్లలు అయితే చాకుల జోలికి అయితే కన్ఫర్మ్గా వెళ్ళొద్దని చెప్పండి. ఎందుకంటే మేము ఈ రిస్ట్రిక్షన్స్ అన్ని పెట్టి చేస్తున్నాం కాబట్టి సో మేమైతే చెప్పాల్సిన అవసరం మాకు ఉంది. ఇంకొకటి నేను ఒకటైతే చెప్దాం అనుకుంటున్నాను. ఇక్కడ నుండి మా లాస్ట్ వీడియోలో ఏదైతే కామెంట్స్ ఉన్నాయో సో ఒక 5 comments నేనైతే చదువుతాను. మా లాస్ట్ వీడియో ఎప్పుడు పెట్టామనంటే అప్లోడ్ 2 months అవుతుంది. చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. సో 2 months బ్యాక్ అయితే మేము పెట్టిన వీడియోలో టాప్ 5 comments అయితే నేను చదువుతాను. సో వాళ్ళ పేరుతో పాటు చెప్పి అది చదువుతాను. కూడా ప్రాంక్ అన్నమాట. ప్రాంక్ కాల్ అయితే చేశాను కదా నానికి. సో అది ఆ వీడియో ఏంటంటే నానికి ప్రాంక్ కాల్ చేశాను కానీ ఇలా అవుతుంది అనుకోలేదు. సో ఆ ప్రాంక్ దేని గురించి అనేది వీడియో అయితే నేను అక్కడ కింద పెడతాను. చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది, చూడలేని వాళ్ళైతే వెళ్ళి చూడండి ఛానల్కి వెళ్ళి. ఓకే, ఫస్ట్ టాప్ కామెంట్స్ టాప్ లో ఉంది. టాప్ లో ఫస్ట్ నుండి 5 comments అయితే చదువుతాను. ఓకే, ఫస్ట్ కే సౌజీ 8799 మీకు మాత్రం వీడియోస్ చేయడానికి టైం ఉండదు, డైలీ రొటీన్ ఏదో ఒక వీడియోస్ చేయొచ్చుగా. ఓకే, డైలీ రొటీన్ చేయడానికి కూడా మేము ఇంటి దగ్గర ఉండాలి. నేను ఇంటి దగ్గర ఉండాలి. నేను ఇంటి దగ్గర ఉండి నా మొబైల్ ఉంటే కావ్య అయినా చేయడానికి ఉంటుంది. పైగా డైలీ రొటీన్ అంటూ మాకు ఎక్కువగా ఏమి ఉండదు. నేను ఉంటే నేను ఎక్కడికైనా బయట తీసుకెళ్తాను, లేదంటే ఇంట్లోనే నా వర్క్ కాబట్టి ఇంట్లోనే కూర్చొని ఉంటాం. సో కే సౌజీ గారు అదండి. థ్యాంక్ యూ అండి, మా గురించి ఆలోచించారు. ఏదో ఒక వీడియో చేయొచ్చు కదా అని చెప్పి. సో ఇదనమాట మీకు ఫస్ట్ కామెంట్ కి. పూజ 07 PS అంట. సో ఎంత ఓపికగా ఆన్సర్ చేస్తున్నారు అని పెట్టారు. సో ఎవరంటే నేను ఓపికగా ఆన్సర్ చేస్తున్నాను, ఎందుకంటే ఆ ప్రాంక్ లో తను నన్ను ప్రాంక్ చేసినప్పుడు నేను ఓపికగా ఆన్సర్ ఇచ్చానంట. సో థ్యాంక్స్ అండి పూజ గారు. నెక్స్ట్ థర్డ్ కామెంట్ వచ్చేసి జ్యోతి 5845 హాయ్ సిస్టర్ బాగున్నారా, నేను రాజమండ్రి వచ్చినప్పుడు చెప్తా కలుస్తారా సిస్టర్, మీరు నైస్ కపుల్. మీరు రాజమండ్రి వచ్చినప్పుడు చెప్పడానికి ఏంటంటే మాది రాజమండ్రి కాదు, మాది భీమవరం అనమాట. సో కాబట్టి మీరు ఒకవేళ రాజమండ్రి వచ్చి వెళ్ళిపోయినా మాకైతే చెప్పినా మేమేం చేయలేము, సారీ అండి. అలాగే నెక్స్ట్ రావుల భార్గవి ఓకే, వెయిట్ గెయిన్ డైట్ ప్లాన్ చెప్పండి సిస్ ప్లీజ్ అంటే. ఇంకా వెయిట్ గెయిన్ గురించి వదిలేసేయండి, అదంతా ఎప్పుడుదో అయిపోయింది, గత దాని గురించి సపరేట్గా మేము చెప్పాలని అంటే ఆల్రెడీ వీడియోస్ చేసాము. మీకు ఒకవేళ కావాలంటే మా ఛానల్లో ఉన్నాయి, వెళ్ళి చూసేయండి. ఓకే ఓకే గైస్, 1 2 3 4 చదివేనా. నెక్స్ట్ 5th కామెంట్ వచ్చేసి విజ్జు, నేను ఈరోజు భీమవరం వినాయక హాస్పిటల్లో చూసా అండి, బిజీ ఉన్నారని మాట్లాడలే సిస్, మీరు వీడియోస్లో కన్నా బయట ఇంకా చాలా బాగున్నారు చిన్నపిల్లలాగా. ఓకే చాలా థ్యాంక్స్ అండి. సో మమ్మల్ని వీడియో మ్యాక్సిమం ఎవరైనా అయితే వీడియోస్లోనే బాగుంటారా బయట బాగోర్రా అంటూ ఉంటారు. బట్ కావ్యని ఏంటంటే బయట కూడా బాగున్నారని అబద్ధం చెప్పినందుకు ఓకే
అది గైస్ ఈ రోజు మన 5 కామెంట్స్ అయితే అయిపోయింది. సో ఈ వీడియోలో టాప్ కామెంట్స్ అయితే 5 ఎవరి వస్తాయో వాళ్ళు అయితే నెక్స్ట్ వీడియో అయితే నేను చదువుతాను. అందరు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు అయితే అనుకుంటున్నాను. ఇంకా వీడియో అయితే ఇది. ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ముందు చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే ఉన్నాయి, అవి వస్తూ ఉంటాయి. అవి కూడా చాలా సర్ప్రైజింగ్ వీడియోస్ అన్నమాట. ఇప్పుడు చెప్తే ఇంకెందుకు, సర్ప్రైజ్ అంటే ఉండదు కదా. వీడియోస్ వచ్చినప్పుడు మీరే చూడండి. ఇప్పటికే వీడియో అయితే లెంత్ వచ్చేసింది. ఓకే, మీకు ఇది ఫన్నీగా ఉండి మీకు ఇంట్రెస్టింగ్గా ఉందనిపిస్తే మీకు బాధల్లో ఉన్న ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, కాసేపు నవ్వుకుంటారు. ఓకే గైస్, ఇంకే వీడియో అయితే ఇది. బాయ్ బాయ్, టాటా, సీ యూ. బాయ్ చెప్పరా. బాయ్ బాయ్. బాయ్ బాయ్.